మేడం ఈ హెర్నియా అనేది ఫస్ట్ అసలు మెయిన్ కాజ్ ఎందుకు స్టార్ట్ అవుతుంది? ఎలా స్టార్ట్ అవుతుంది? ఎలా ఫామ్ అవుతుంది? సో హర్నియా అనేది మన పొట్ట కండరాలు, యూజువలీ పొట్ట కండరాలు. కొన్నిసార్లు పొట్ట లోపట్లో వేరే కండరాల్లో కూడా వీక్నెస్, బట్ కామన్గా మనం చూసేది పొట్ట కండరాల్లోని వీక్నెస్ వల్ల కొన్ని న్యాచురల్ వీక్ ఏరియాస్ ఉన్నాయి. ఎలాగైతే మనకి బొడ్డు, అది న్యాచురల్ వీక్ ఏరియా, గజ్జల్లోని కూడా న్యాచురల్ వీక్ ఏరియా. ఇక్కడ మనకి ఆ మసిల్ గ్యాప్ వచ్చేస్తుంది. సో దానివల్ల మనకి పొట్టలో ఉన్న అవయవాలు, యూజువలీ ఇంటెస్టైన్స్, ఆ గ్యాప్ నుంచి బయటికి తోసుకొని వస్తాయి. సో అప్పుడు ఒక స్వెల్లింగ్ బయట కనిపిస్తుంది. దానికి హర్నియా అంటాం. ఓకే ఓకే. సో అంటే అది ఒక కైండ్ ఆఫ్ గడ్డలాగా ఫామ్ అవుతుంది, గడ్డలా కనిపిస్తుంది. అంటే ఒక స్వెల్లింగ్, ఒక లంప్. ఓకే ఓకే. ఒక లంప్ లాగా ఇది. సో యూజువలీ దానికి హర్నియా అని సర్జికల్ టర్మ్. ఓకే. సో అది బేసికల్గా ఏంటంటే మన కండరాల మధ్యన గ్యాప్ నుంచి మన బయటికి ఆ ఇంటెస్టైన్స్ వచ్చి స్కిన్ కిందకి ఆగిపోతాయి. ఎందుకంటే స్కిన్ మనకి ఉంది కదా, అడ్డు ఉంటుంది కాబట్టి. సో దానివల్ల ఆగిపోతాయి. సో ఆ స్వెల్లింగ్కి మనం హర్నియా అంటాం. ఓకే ఓకే. సో ఈ హెర్నియా బోత్ మేల్ అండ్ ఫీమేల్ కి కామన్ ఎవరికైనా రావచ్చు, బట్ మనం ఎక్కువ ఫీమేల్స్లో ఎక్కువ హర్నియా చూస్తాం. ఎందుకంటే ఫీమేల్స్లోని డిఫరెంట్ టైమ్స్లోని మసిల్ వీక్ అవడానికి చాలా అవకాశం ఉంది. ఒకటి ఫీమేల్స్కి